ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమష్టిగా పనిచేసి ఏవైనా లోపాలుంటే సరిచేసుకుని ముందుకు సాగాలి అని, జిల్లా అభివృద్ధికి పాటుపడాలి అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజానికానికి ప్రభుత్వం సేవలు సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కార్యాలయాలకు పనికొచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వారికి కావాల్సిన పని పూర్తి చేసి పంపించాలి అని సూచించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి, బాగుండాలి. శ్రీకాకుళం కార్పొరేషన్ కానీ, అటు పలాస, ఇచ్చాపురం, ఆమదాలవలస, రిమైనింగ్ మున్సిపాలిటీ కూడా ఇవన్నీ పూర్తి చేయాలి. ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ డైరెక్షన్స్ ఇచ్చి రేపటి నుంచి 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ మీద పెట్టాలి. ఇది మీరందరూ అమలు చేయాలి. ప్రధానమైనటువంటి రైతాంగం అదృష్టం పొంది చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో శ్రీకాకుళం జిల్లాలో 90% మంది ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశం ఈ జిల్లాకు రాలేదు. నా పోర్ట్ఫోలియో అని నలుగురు బాధ్యతలు చేసేవారు. నలుగురు బాధ్యతలు చేసినటువంటి అతిపెద్ద పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. కాబట్టి నేను మీకు ఏది కావాలన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ముందు మనం చేయవలసింది 3 కార్యక్రమాలు. ఒకటి, సీడ్. ఏ ఒక్క రైతైనా విత్తనం నాకు దొరకలేదంటే, ఏదైనా పేపర్లో విత్తనాల గురించి గొడవలు పడ్డారన్నా, ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా ఆ సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి. మీకు ఎన్ని విత్తనాలు కావాలి, ఈ జిల్లాకి ఏ రకం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి మీరు చెప్పండి. ఇప్పటికే స్టాక్స్ అన్ని 80% జిల్లాలో పెట్టాము. ఇంకా కావాలంటే మా ఆఫీస్లో మా పిఏకి చెప్పండి. నాది సీడ్ కార్పొరేషన్ కూడా నాదే. 24 గంటల్లో మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. చిన్న పేపర్ అయినా, సాయంత్రం పేపర్ అయినా, మధ్యాహ్నం పేపర్ అయినా, ఏ పేపర్లోనైనా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడని పేపర్లో వచ్చినా అక్కడ ఏవోది బాధ్యత, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యత, జిల్లా ఆఫీసర్ బాధ్యత. ఇది సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మా ఆఫీస్ మెసేజ్ ఇవ్వండి. నేను పేపర్లోపే మీకు విత్తనాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. మార్కెట్ ఎంపీతో మీటింగ్ పెట్టాను. ఎరువులు కూడా ఉన్నాయి. మనకు ఒక 15,000 మెట్రిక్ టన్నుల షార్టేజ్ ఉంది. నేను రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్నాను. అది కూడా మాట్లాడి మీకు రిలీజ్ చేయిస్తాం. విత్తనాలు, ఎరువులు ఎట్టి పరిస్థితిలో ఎక్కడ అందలేదనే మాట రాకుండా ఈ జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ఆ బాధ్యత ఆఫీసర్లందరూ తీసుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది మీరు బాధ్యత తీసుకోవాలి. ఇరిగేషన్ నీరు ఎన్ని అవసరం పడ్డాము 5 సంవత్సరాలు. ఎక్కడ ఒక్క కాలువ కానీ రీఫండ్ చేశారు. డిపార్ట్మెంట్కి తాళం వేసేసారు. గతంలో పనిచేసిన ఆఫీసులకి రేపు ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఆ ఆఫీసర్ల ముఖం కూడా నాకు చూడాలనిపిస్తుంది. అంత డీఫండ్ చేశారు. అందుకే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆదేశాలు ఇచ్చి, నేను జిల్లా అయినప్పటికీ నాకు ప్రధానమైనటువంటి వ్యవస్థ వంశధార, ఆ వంశధారాన్ని మళ్ళీ నేను లైన్లో పెట్టాలి. పాత ఆఫీసు ఉండడానికి వీల్లేదు. నేను జిల్లా అయ్యేసరికి కొత్త ఆఫీసులకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా రాంబాబు అని చెప్పి జిల్లాలో నాకు అప్పుడు పనిచేశాడు, అవగాహన ఉంది, ఆయనకి తెచ్చేసాం. మినిమం పనులన్నీ ఇమీడియట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడండి, బాధ్యత ఒక్క చెప్పండి. మినిమం పనులన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ కానీ, ఎక్కడైతే వాటర్ టైలెంట్కి వెళ్ళడానికి వాటర్ నెక్స్ట్ ఉన్నాయన్నీ ఐడెంటిఫై చేసి రేపటి నుంచే మీరు ఈరోజు రాత్రి పని చేస్తారు, పగల పని ఎక్కడ కూడా మొత్తం వ్యవస్థ మీద అవగాహన ఆయన కూడా తెచ్చేసాం. ఈ వ్యవస్థలో
అందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇటు పలాస పదవి లేదు, మళ్ళీ ఒక సమావేశం పెడతాం ఇరిగేషన్ మీద. మనం ఉంచుగా నీరు ఎంత వస్తుంది, ఎప్పుడు మనం పాలులు విడిచిపెట్టడానికి అవకాశం ఉందో మళ్ళీ నేను సమావేశం పెడతాను. తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచే మీరు ఎమ్మెల్యేస్తో మాట్లాడి ఎక్కడికక్కడ ఒక్లైన్స్ పెట్టించి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయించండి, ఎస్టిమేషన్ చేయండి. నేను ఇద్దరు నా మిత్రులే, మంత్రి నాకు చాలా బాగా క్లోజ్. నేను ఆల్రెడీ శశిభూషణ్ చెప్పాను, టెంపరీగా మీకు ఎంత డబ్బు కావాలంటే నేను ఇప్పిస్తాను. మీకు ఇదే బాధ్యత. ఈసారి టైలెంట్కి నీరు వెళ్ళలేదనే మాట రాకూడదు. రేపు వంశగా నీరు వచ్చిన తర్వాత పోలీసుని పెట్టైనా ఫస్ట్ మనం అన్ని కెనాల్స్ క్లోజ్ చేసి ముందు వదనకొత్తూరు పలాసకి నీరు ఇచ్చి తర్వాత మనం పూర్తిగా అన్ని దగ్గరలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అవగాహన ఉంది, కాలువల మీద అవగాహన ఉంది. ఫండ్స్ ఎలా తేవాలో నాకు తెలుసు, అది మీకు ప్రధానమైనటువంటిది. మిగతా ఆఫ్సోర్ ఉంచుతారని తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం. రెండవది మైనర్ ఇరిగేషన్.